మనము పిల్లలకు ఇష్టమైన ఫుడ్ చేసి పెడదామండి. పిల్లలకు ఎప్పుడైనా సరే రొటీన్గా ఒకటే ఫుడ్ కాకుండా ఇప్పుడు మనము వాళ్ళకు చిన్నప్పుడంతా ఉగ్గు అవి పెడుతుంటాం కదా, అది పెడుతున్నప్పుడే మనం ఇలాంటి ఫుడ్ అలవాటు చేసి వాళ్ళకి పెడుతున్నామండి. వాళ్ళ చేతులతో వాళ్ళే తిని ఎలా చప్పట్లు కొడతారో చూడండి. అలా మనం ఏదైనా సరే వాళ్ళకి ఇష్టం ఉన్న ఫుడ్, హెల్తీ ఫుడ్ చేసి పెట్టాలి. దానికి చూడండి, ముందుగా మనకు దోశలకు రుబ్బుకున్నప్పుడే కొన్ని బియ్యం పక్కన తీసి పెట్టుకోవాలి. బియ్యము, మినపప్పు, మెంతులు, తర్వాత అండి కొంచెం ఓట్స్, కొంచెం ఒక అరగంట నానబెట్టుకున్నాను. కొన్ని బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, వామ. పిల్లలకు జీలకర్ర, వామ చాలా మంచిదండి. పొట్ట బాగా పనిచేయడానికి బాగా పనిచేస్తుంది. అరుగుదల కూడా మంచిగా ఉంటుంది. డైరెక్ట్గా తీసుకోలేరు కాబట్టి మనం ఇలా ఈ రూపంలో వేయచ్చు. ఎప్పుడైనా సరే ఓట్స్ మాత్రం ఒక అరగంట ముందుగా నానబెట్టుకోండి. పిల్లలకు ఓట్స్ చాలా మంచిదండి ఇస్తేను. జీలకర్ర, వామ వల్ల ఏంటంటే కొంచెం కారం కూడా ఉంటుంది కదా, వేసినప్పుడు చక్కగా వాళ్ళు తింటారండి. ఇది పిల్లలకు రోజు ఒక ప్రోటీన్ ఫుడ్ లాగా హెల్తీ ఫుడ్ ఇవ్వాలండి మనం ఎప్పుడైనా సరే. దీనికి చూడండి, ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం దాంట్లోనే వేసి నానబెట్టుకున్నాయి కదా, రుబ్బేసుకుందాము. ఓట్స్ మాత్రం కాస్త నానబెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర, వామ కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకుందాము. నీళ్ళు కూడా వేసుకొని ఒక జారుడు పిండిలాగా రుబ్బుకుందాం మనము. ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి మనం అప్పటికప్పుడే రుబ్బుకుంటే బాగుంటుందండి. కొంచెము చూడండి, ఇలా రుబ్బేసుకొని మనం ఈ పిండిని ఒక 2 అవర్స్ నానబెట్టుకుందామండి. ఎప్పుడైనా సరే 2 అవర్స్ నానబెట్టుకుంటే దోశ మంచిగా వస్తుంది. అప్పటిదప్పుడు అనుకొని రాదు. ఇది కొద్దిగా నాకు అర్జెంట్ ఉండడం మూలాన నేను ఇప్పుడు మాత్రం దీన్ని ఇలానే యూస్ చేస్తున్నాను. మీరు మాత్రం మార్నింగ్ లేవగానే రుబ్బేసుకొని పక్కన పెట్టుకోండి. వెజిటేబుల్స్ వేస్తున్నారు కాబట్టి అప్పటిదప్పుడే అయిపోగొట్టుకోండి. పిండి మాత్రం నిలవ పెట్టుకోకండి. ఒక ఆఫ్టర్నూన్ వరకు, ఒక రోజు వరకు అయితే పర్లేదు చూడండి. అందాదగాను నేను ఒక స్పూన్ బియ్యము, ఒక స్పూన్ మినపప్పు, కొన్ని మెంతులు, 2 స్పూన్ల ఓట్లు, కొంచెం ఓట్స్ ఎక్కువ వేసుకుని, ఇది మన ఇష్టము, ఎంతైనా వేసుకోవచ్చండి. ఇంత అంత అని ఏమీ లేదు, అంతేనండి. కానీ మెయిన్గా కావాల్సింది ఏంటంటే దోశ చక్కగాను స్పాంజీ లాగా రావాలంటే మాత్రం కొద్దిగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది. నేను చెప్పాను కదా, నాకు కొంచెం అర్జెంటు మూలాన నానబెట్టలేకపోతున్నాను. చూడండి, ఇప్పుడు ఇదొకటి అండి. చూడండి, దోశకు చక్కగా దీనికి ఆయిల్ రాయాలండి చక్కగాను. చూడండి, ఇనుప పేల మీద కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చూడండి, ఇది ఎప్పుడైనా సరేనండి, మనము ఇనుప పేలానికి ఇట్లా కొంచెం ఆయిల్ రాస్తే మంచిగా వస్తుంది. నాన్ స్టిక్ అయితే అవసరం లేదు. చూడండి, కొద్దిగా ఇప్పుడు మాత్రం దోశ రౌండ్గా రాదు, ఎందుకంటే పిండి నానలేదు. కొంచెం బరకగా ఉండింది. పిండి మాత్రం మెత్తగా రుబ్బుకోవాలండి. కొంచెం చెప్పాను కదా అర్జెంట్ అనేసి. చూడండి, వాడికి తీసుకొని బయటికి వెళ్ళాలి, అందుకనేసి రెడీ చేస్తున్నాను. అందుకే త్వరగా రావట్లేదు. అందుకని కొంచెం నెయ్యి వేసుకోండి. నూనె వేయకుండానే పిల్లలకు నెయ్యి వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 2 పక్కల చక్కగా మనం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి దీనిని. ఎప్పుడైనా సరేనండి, మీరు ఉల్లిపాయ రుద్దక్కర్లేదండి దీనికి. దీని ప్లేస్లో మనం సోరకాయది, క్యారెట్ది తొడిమ ఉంటుంది కదండి, దాంతో రాసేయచ్చండి. ఏదైనా పట్టుకోవడానికి వీలుగా ఉండాలి, అంతేను. చూడండి, పిల్లలకు మనం ఇలాంటి హెల్తీ ఫుడ్ అండి. దీని ప్లేస్లో మనము ఈరోజు బీట్రూట్, క్యారెట్ తీసుకున్నాం కదా, రేపు సోరకాయ, బీరకాయ తీసుకోవచ్చండి, బఠానీ తీసుకోవచ్చు, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఏదైనా సరే 2 రకాలండి. మనం ఇలా చేసినప్పుడల్లా 2 రకాలు చపాతీలో అయినా సరే ఇలానే వేసి పిల్లలకు చేసి పెట్టామనుకోండి, పిల్లలకు చాలా హెల్త్ మంచిదండి. ఇందులో పన్నీర్ కూడా వేసి చేసి పెట్టవచ్చు, ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా తీసుకోలేరు కదా ఇవన్నీ. మనకు ఇలా చేసి పెట్టామనుకోండి, ఇప్పుడు వీడికి 1.5 ఇయర్ అండి. అందుకే వీడు చక్కగా వాడి చేతులతో వాడు తినాలన్నది ఒక్కటే కాన్సెప్ట్ అండి. ఏది మనం తినిపించలేం కదా హడావిడి బడిలో. వాళ్ళు తిన్నంత తింటారు, మనం తినిపించాలి తర్వాత. కానీ ఫస్ట్ వాళ్ళకే చాయిస్ ఇవ్వాలండి. కొద్దిగా చట్నీ పెట్టి వాడికి ఇస్తే చూడండి ఎంత చక్కగా తింటాడోనండి. వీడికైతేనండి ఇప్పుడు కనుక ఇలా ముక్కలు చేసి నేను ప్లేట్లో పెడుతున్నాను. కానీ ఇది ఒక వీడియో తీసి ఒక 10 డేస్ పైన అయిపోయింది. కానీ వాడు మాత్రం ఇప్పుడు మాత్రం ప్రజెంట్గా వాడే దోశ చుంచుకొని తింటున్నాడండి, చట్నీ అద్దుకొని చక్కగాను. చూడండి, పిల్లలకు అలా వాళ్ళ చేతులతో వాళ్ళు తింటే ఎంత మంచిదోనండి. మనం హడిబడిలో ఉన్నప్పుడు తినిపించలేకపోతాము, ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నప్పుడు. కానీ వాళ్ళు ఎంత తింటారో అంత తిననివ్వండి, తర్వాత మనం తినిపిద్దాము. వాళ్ళు తినలేదు మీరు అనుకుంటుండొచ్చు, ఫోన్ పెట్టి తినిపిస్తున్నారు, అది మంచిది కాదు. అది కాదండి, వాళ్ళ అమ్మతో వాడు వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు, వాళ్ళ అమ్మ ఇక్కడ ఉండదు. అందుకనేసి మార్నింగ్ టైంలో నాకు పనిగా ఉంటుంది కదా, అందుకే చూపించలేదు. అలా పెట్టేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ వాడు తింటున్నాడు అనమాట. ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టుకుందామండి మన పిల్లలకు కూడా. లోకాం సమస్తాం సుఖినో భవంతు.